హాయ్ అండి. ఈరోజు సేల్ అగ్రిమెంట్ గురించి ఇంకొక జాగ్రత్త గురించి చెప్దామని చేశాను. అది ఒరిజినల్గా జరిగిన ఇన్సిడెంటే. ఇది ఏంటంటే నాకు ఎలా తెలిసిందంటే, నేను యాక్చువల్గా 2008 or 9లో ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చాను. జీడిమెట్ల 9 acres ల్యాండ్ గురించి లీగల్ ఒపీనియన్ ఇచ్చాను. దాని గురించి నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ 200 calls వచ్చాయి ఇప్పటి వరకు. కొన్ని బ్యాంకర్స్ కూడా చేశారు. ఎందుకంటే మాకు అసలు ఓనర్ అడ్రస్ కావాలి అని. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే, ల్యాండ్ బాగుంది, అంతా ఓకే, కానీ ఏం జరుగుతుందంటే ఒక 200 members బ్రోకర్స్ ఉన్నారు ఆ ల్యాండ్ పైన. వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి ఇది సేల్ అగ్రిమెంట్ చేసేసి డబ్బులు తీసుకున్నారు. ఈ విధంగా చేశారు. సో దానివల్ల ఎవరు నష్టపోయారు? అసలు ఓనర్ లేడు. అసలు ఓనర్ ఎక్కడున్నాడో తెలీదు, మాకు కూడా తెలీదు. నాకు 2008లో ఇచ్చిన డాక్యుమెంట్ గురించి నేను ఆన్సర్ ఇవ్వలేను కదా, ఎక్కడున్నారని చెప్పలేను. అయినా నా పని అది కాదు. ఆ ఓనర్ని కనిపెట్టి తీసుకురావడము అలా ఉంది. ఇప్పుడు అలా ఆ ఓనర్ లేడు. వీళ్ళు మాత్రం డబ్బులు ఇచ్చేసి కూర్చున్నారు. ఇప్పుడు అందరు కలిసి కేసు పెట్టినా అతను పారిపోతాడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు అసలు ఓనర్కి మాత్రమే, మధ్యలో ఏజెంట్స్ ఉంటారు, ప్రతి వాళ్ళ విషయంలో ఏజెంట్స్ ఉంటారు. సో ఏజెంట్స్కి కమిషన్ ఇవ్వండి, కానీ మీరు డైరెక్ట్గా అడ్వాన్సులు కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్ మీరు వాళ్ళతో చేయొద్దు. డైరెక్ట్ ఓనర్ని కలిసాక మాత్రమే మీరు సేల్ అగ్రిమెంట్ మీద సైన్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొక టిప్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో.